శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి గోల్డెన్ పీరియడ్ మరో 48 గంటల్లో స్టార్ట్ కాబోతుంది. మీ లైఫ్ కూడా పూర్తిగా సెటిల్ అవ్వడానికి ఇదే అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే వీరికి లైఫ్ సెటిల్ అయ్యబోయేటువంటి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారి యొక్క 48 గంటల్లో వీరి యొక్క ఉన్నటువంటి శనిగ్రహ దోషం అనేది పూర్తిగా తొలగిపోయి వీరికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునే రోజులు రాబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీరు చేయవలసిందల్లా కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు, వీరికి అన్ని కూడా విజయాలు అందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కోర్టు సంబంధమైనటువంటి కేసుల్లో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేదా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏమైనా సరే ఖచ్చితంగా ఈ పరిహారంతో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ ఇంట్లో ప్రతి శుక్రవారం పూట మీరు అమ్మవారికి దీపారాధన చేయడం లేదా ఉప్పు దీపాన్ని వెలిగించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా దీపారాధన చేసిన వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కాసేపు ప్రశాంతంగా మీరు అమ్మవారిని ధ్యానించి లక్ష్మీ సహస్రనామాన్ని పఠించినట్లయితే లేదా విన్నా కూడా మీకు అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా శుభ ఫలితాలు, శుభయోగం కలిగే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారు కోబోతున్నారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొద్ది గొప్ప నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. కానీ చివరిగా మీకు లాభాలతో ఈ యొక్క వ్యాపారాన్ని ఈ యొక్క నెలలో మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో మీ లైఫ్ లో సెటిల్ అవ్వబోయే ఆఫర్ మీకు రాబోతుంది. ఆ ఆఫర్ ని మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతటి అదృష్టవంతులు ఎవ్వరు కూడా ఉండారనే చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని ఈ రాశి వారు పొందుకోబోతున్నారు. అయితే కుంభరాశి వారు ఈ తప్పు కూడా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మీకు తెలియని వ్యాపారంలో గాని, వృత్తుల్లో గాని మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్ లో అవగాహన ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులను అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపండి. లేకపోతే లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రాశి వారు మీకు సంబంధించినటువంటి ఏ ఆస్తిపరమైనటువంటి వివాదాలు లేదా తగాదాలు ఉన్నా సరే త్వరలోనే అంతా కూడా సమసిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సోదరులతోనే లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతోనే, సొంత వ్యక్తులతోనే మీకు చికాకులు గెలబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అలాగే గొడవలు, చికాకులు అన్ని కూడా మీ ఇంట్లో నుంచి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి త్వరలోనే ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి, వీళ్ళకు ఎటువంటి అదృష్ట యోగం పట్టబోతుందో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.